రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రీసెంట్ గా ఒక జంజీ మూవ్మెంట్ తీసుకొచ్చారు. అంటే నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఈ ఉద్యమం రావడం అయితే జరిగింది. సో కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్ తో అయితే వాళ్ళు పోరాటం చేశారు. సో మొదట వీళ్ళ పోరాటం పెద్ద వర్కౌట్ అవ్వదు, తొందరలోనే ఏదైతే చాలా విమర్శలు వినిపించినప్పటికీ సో ఫైనల్ గా వాళ్ళైతే విజయం సాధించారు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే రిజైన్ చేశారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. అంటే జంజీ వాళ్ళు ఉద్యమం చేస్తే ఇలా ఉంటుందా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి ఒకసారి ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని అనే దాని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి చేసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ చాలా రోజుల పాటు వాళ్ళు అక్కడే ఫైట్ చేయడం మనం చూసాము. సో వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది. అలాగే గ్యాస్ లీకేజ్ చేసి వాళ్ళని బెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మాత్రం కదలలేదు, అక్కడే ఉన్నారు. సో తొలుత ఇది ఒక చిన్నది మాత్రమే, ఎక్కువ రోజులు ఉండదు అనుకున్నారు, కానీ ఇంతవరకు పోరాటం చేశారు. అక్కడ కేంద్ర మంత్రి రిజైన్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది సార్. ఎలా చూస్తారు మీరు ఈ మూవ్మెంట్ ని? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? సరే, అక్కడ ముందు ఎందుకు ఈ ఉద్యమం వచ్చింది అనే దానికి ఒకటి ఆలోచన చేస్తే, నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని. ఇందులో పరీక్ష ఏమిట్రానంటే ఆఫ్లైన్లో జరిగింది. పెన్ను పేపర్ విధానంలో చాలా లోపాలు ఉంటాయి. పరీక్ష పేపరు సెట్టింగ్ నుంచి ప్రింటింగు, పార్సలింగు, ట్రాన్స్పోర్టు, మళ్ళీ నిల్వ చేయటము, ఇట్లా ఒక 10-12 చోట్ల ఎక్కడైనా కానీ పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. పేపర్ లీక్ అయినప్పుడు ఇప్పుడు ఆన్లైన్లో నిర్వహించాలన్నా ఆఫ్లైన్లో నిర్వహించాలన్నా అని రాధాకృష్ణ కమిటీని వేశారు. ఆ కమిటీ రిపోర్ట్లో స్లోగా ఆన్లైన్లోకి మార్చండి అని అన్నారు. ఆన్లైన్లోకి మార్చాలన్నప్పుడు వైద్య విభాగం వాళ్ళు ఏమంటే ఇంకా ఆన్లైన్లో వద్దు, ఆఫ్లైన్లోనే పరీక్షలు ఉండాలని, ఏంటి ఏమో ఆన్లైన్లో ఉండాలని ఉంటే దానికి తర్జన భర్జన జరిగిన తర్వాత ఆన్లైన్లో అంటే సాంకేతిక సమస్యల వల్ల లీకేజీ అవి ఉంటాయి, ఇక్కడైతే కనుక ఉండేదానికి అవకాశం ఉండదని వైద్య విభాగం పట్టుబట్టడంతో అది ఆఫ్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ఈ ఆఫ్లైన్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రింటింగ్ కాడ నుంచి ఒక 10-12 చోట్ల ఎక్కడైనా లీక్ కావచ్చు. ఇది ఎక్కడైంది అనేది విచారంలో తేలాల్సిన సమస్య. ఇది పేపర్ సెట్టింగ్లో చేసేటప్పుడే కొందరు లీక్ చేసినారని, తర్వాత ఇక్కడ మహారాష్ట్రలోను బీహార్లోను వచ్చినాయి. ఇందులో సమస్య ఏమంటే కోచింగ్ సెంటర్లు ఒకటి ఉన్నాయి. కోచింగ్ సెంటర్లు ఒకే పరీక్ష విధానం అంటే దాన్ని అధిగమించవచ్చు నీట్ ఉంటే కనుక. వాళ్ళు ఏదో ఒకటి పేపర్ సంపాదిస్తే కనుక వాళ్ళకు చాలామంది విద్యార్థులు వస్తే కనుక పాస్ అయితే కనుక అది వాళ్ళ క్రెడిట్ అవుతుంది కదా. దానికోసం ఏమో వాళ్ళు పట్టుబట్టినారు ఒకటే పరీక్ష ఉండాలని. దీనికి ఈ సమస్యను గతంలో అయితే మాకు పియూసీలో బీపీసీ, ఎంపీసీ అని గ్రూపులు ఉండేవి. ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ విభాగము, బీపీసీ అంటే సైన్స్ విభాగము. బీపీసీలో మెడికల్ పోవచ్చు, వెటర్నరీ సైన్స్ పోవచ్చు, అగ్రికల్చర్ సైన్స్ పోవచ్చు, ఇట్లా 3-4 విభాగాలకు వెళ్ళచ్చు. అందుకని విశ్వవిద్యాలయమే పరీక్షలు నిర్వహించేది. నిర్వహించినప్పుడు మెరిట్ ఆధారంగా ఏ మెడికల్ పోవాలన్న మెడికల్ రాలేదు సీట్లు, అగ్రికల్చర్ పోదామన్న అట్లా పోతున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నీట్ అనేది ఒకటే పరీక్ష అయిపోయింది. ఆ ఒకటే పరీక్షలో ఉత్తీర్ణతను బట్టి సీట్లు వస్తున్నాయి మెడిసిన్లో. ఈ కోచింగ్ సెంటర్ ఇన్వాల్వ్ కావడం, వీటన్నిటి వల్ల 12 చోట్ల ఎక్కడో చోట్ల లీక్ అయ్యేదానికి అవకాశం ఉంది. దీని పరీక్షా విధానాన్ని రూపుమాలాలని కమిటీ వేసినప్పుడు కాలక్రమేణా ఆన్లైన్లోకి మారమన్నారు. మరి తర్వాత తర్జన భర్జనలు జరిగి మెడికల్ విభాగం ఏమో
ఆఫ్లైన్లోనే ఉండాలని, ఇంటి ఏమో ఆన్లైన్ కావాలని తుదకు ఏదో ఆఫ్లైన్లోనే నిర్వహించినారు. ఆఫ్లైన్లో నిర్వహించడంతో ఈ సమస్య వచ్చింది. ఇక్కడ రావటంతో చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఒక తపన అయితే ఉండేది. అక్కడ జంజీ ఉద్యమం వచ్చింది ఢిల్లీలో. వచ్చినాక ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి. అన్వాంటెడ్ ఎలిమెంట్స్ చేరినారు, స్టూడెంట్స్ లేరు అనేది రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ అల్టిమేట్గా శాఖ మంత్రి రాజీనామా చేయాల్సింది వచ్చింది. రాజీనామా చేయాల్సింది వచ్చింది. ఇంకా పరీక్షలు అయితే మళ్ళీ నిర్వహించడం జరిగింది. పేపర్లు లీక్ అయినాయి, రద్దు చేసినారు. రద్దు చేసి రెండో మరో నిర్వహించినారు. రెండో మరో రిజల్ట్ కూడా వచ్చినాయి. ఇంకా విద్యార్థులు ఏదో కళాశాలలో చేస్తారు. ఇక్కడ మొత్తం మీద ఏమిటంటే ఇది ఆలోచన చేసినప్పుడు ఒకే పరీక్ష అవసరం అవుతుందా లేదా అనేది. దేశమంతా ఒకటే పరీక్ష రాయాల్సింది వస్తుంది. ఒకటే పరీక్ష రాసిన దేశం మొత్తం మీద ఎక్కడైనా చేరేదానికి అవకాశం ఉంది. అడ్వాంటేజ్ అయితే స్టూడెంట్కి ఉంది. కాకపోతే దేశం మొత్తం మీద నిర్వహణ నేతలకి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నీట్ ఒక్కటే పరీక్ష ఉంది. అందుకని ఏమైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆలోచన ఇవి. విధానం అనేది రేపు ప్రభుత్వం ఎలా చేస్తుందో ఏమిటో అది వేరు సమస్య. వాళ్ళ అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, నీటిలో వచ్చిన మార్కులను తీసుకోవాలనేది రకరకాల ఆలోచనలన్నీ ఉన్నాయి. అది ఏ విధానానికి మళ్ళా రూపకల్పన చేస్తారో అది తర్వాత ప్రభుత్వ విధానాన్ని బట్టి ఉంటుంది. సరే ఏదేమైనా కానీ అక్కడ ఈ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ విద్యార్థులు అవునో కాదో ఎవరెవరు అందరూ కలిసి మొత్తం మీద ప్రభుత్వ పనితీరు మీద అసంతృప్తి అన్ని రకాల పనిచేసి ఉండొచ్చు. ఒకటి విద్యార్థులకు మేలు జరిగే అవకాశాలకు దోహదం రహదారి ఏర్పడింది దాంట్లో. ఇది మంచిదా చెడ్డదా అని అంటే కొంచెం ఎట్టయినా విద్యార్థి లోకానికి ఒక ఉపశమనం. కానీ సార్ కేంద్రం ఇన్ని రోజుల వరకు ఎందుకు వెయిట్ చేసి చూసింది? మామూలుగా నీట్ పేపర్ లీక్ అయినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చనిపోయినప్పుడు దీన్ని ప్రభుత్వం మంత్రి ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి అతను తన బాధ్యతగా తీసుకొని తానే రిజైన్ చేసి ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళని సూసైడ్ చేస్తున్న వాళ్ళకి పరిహారం చెల్లించి ఇంకా మీద ఇట్లాంటివి జరగకుండా ఒక బిల్ తీసుకొచ్చుంటే అయిపోయి ఉండదు కదా. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఇంతవరకు చేసేలా ఎందుకు చేశారు? గతంలో అయితే ఇలా బాధ్యతగా తీసుకొని రిజైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. రద్దు చేసినారు కదా, పరీక్ష రద్దు చేసినారు, మళ్ళా పరీక్ష నిర్వహించినారు. ఆ పరీక్ష అయితే రద్దు అయిపోయింది కదా, మళ్ళా పరీక్ష నిర్వహించినారు. ఇందులో ప్రభుత్వం తాత్సారం చేసిందనే దానికి ఏముంది? కాకపోతే ఉద్యమం వచ్చింది, ఏ రూపంలో వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది అవన్నీ తర్కించుకోవాల్సిన విషయాలు. బాధ్యత అది కూడా వాళ్ళు కోరిన కోరిక కూడా తన తప్పు ఉందని చెప్పలేదు కదా. నైతిక బాధ్యత మీద రాజీనామా చేయాలి. నైతికత అనేది వ్యక్తికి సంబంధించిన విషయం. తన సంస్కారానికి, తన నైపుణ్యతకు, తన నైతికతకు, విలువలకు సంబంధించిన వ్యవహారం అది. సరే ఇప్పుడు ఏది ఏమైనా కానీ రాజీనామా ఇచ్చినారు, ఆ సమస్య పోయింది. ఇంకా భవిష్యత్తులో ఎట్లా నిర్వహించాలనేది ఇప్పుడు ఆలోచన అది. సరే, అంటే అప్పటి పొలిటీషియన్లకి ఇప్పుడు పొలిటీషియన్ కంపేర్ కూడా చేస్తున్నారు సార్. అంటే అప్పుడు ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు నిజంగా మీరు అన్నట్టు నైతిక బాధ్యతగా తీసుకొని రిజైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు అంటున్నారు, నిజమేనా సార్? అంటే అప్పుడు సమస్యలు వేరు అనుకోండి. ఒక మారు రైల్వే యాక్సిడెంట్స్ జరిగితే రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారు. ఎక్కడో జరిగిన దానికి ఆయనకు సంబంధం ఉంది, నైతిక బాధ్యత అన్నారు. ఇంకా కొన్ని చోట్ల జరిగిన ఇక్కడ బడ్జెట్ లీక్ అయిందని చెప్పి కేబినెట్ అంతా రాజీనామా చేశారు రామారావు గారు ఉన్నప్పుడు. ఇట్లా అది వారి ప్రవర్తనకు, వారి నైతికతకు సంబంధించిన వ్యవహారం. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. తప్పు ఉంటే అది వేరు సమస్య. తప్పు ఉంటే బాధ్యుడైనప్పుడు తప్పకుండా అది ఆ సమస్య వేరైతుంది. ఇక్కడ నైతిక బాధ్యత, ఇది వారికి స్వవిషయానికి సంబంధించిన విషయం. సరే, ఈ మధ్య కాలంలో అంటే ఈ జంజీ మూవ్మెంట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా కూడా రావడం చూస్తున్నాం. నేపాల్లో వచ్చింది, దాంట్లో వైలెన్స్ ఎక్కువగా ఉండింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ లో వచ్చింది, అక్కడ వైలెన్స్ ఉండింది. ఇప్పుడు మన దేశాన్ని కూడా ఇప్పుడు కుదిపేస్తుండడం మనం చూస్తున్నాం. అయితే మన దగ్గర వైలెన్స్ లేకుండా
వాళ్ళు జాగ్రత్తగానే చేశారు. ఎలా చూడొచ్చు ఇంకా ముందు ఈ మూవ్మెంట్ పెరిగిపోవచ్చు సార్. అక్కడ ప్రభుత్వాలు మార్చాలని. అవును. ఏది బంగ్లాదేశ్ లో జరిగింది అయితేనేమి, నేపాల్లో. నేపాల్ జరిగింది అయితేనేమి, ప్రభుత్వాలు మార్చాలని ఉమ్, యువకులు ఉద్యమం చేసినారు. అంటే ఉమ్. యువకులను జంజీ అంటున్నారు. అది అవును. జంజీ అంటే అదేదో ప్రత్యేకమైంది అనేది కాదు. ఉమ్, యువకులు చేసేదాన్ని జంజీ ఉద్యమాలు అంటున్నారు. అక్కడ యువకులు బంగ్లాదేశ్ లో ప్రధాన పాత్ర వహించినారు. నేపాల్లో ప్రధాన పాత్ర వహించి ఫోర్స్ చేసి ఆ ప్రభుత్వాలు రాజీనామా చేసినాక మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. ఉమ్, ఇక్కడ వచ్చి ఒక సమస్య మీద జరిగింది. అవును. అది యువకులు అంటే అక్కడ పాల్గొన్న వాళ్ళు ఎవరన్నా కానీ నేను విశ్లేషణ చేయటం లేదు. అది బాగా ఉమ్, ఈ రకరకాల వాదనలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ హాజరైన వాళ్ళు దాని మీద కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. ఉమ్, సరే, ఏది ఏమైనా కానీ ఈ ఉద్యమం నైతికతకు సంబంధించిన ఉద్యమం. ఉమ్, ప్రభుత్వం మారమని కాదు, ఒక ఓకే. పరీక్షకు నిర్వహణలో లోపాలను ఎత్తి చూపుతూ ఓకే.